Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాడిపత్రి పేరు వినపడితే చాలు సీన్ ఒక్కసారిగా వేడెక్కుతోంది. అక్కడ పాలిటిక్స్ అంటే మాటల యుద్ధాలు మాత్రమే కాదు, అమీతుమీ తేల్చుకునేటువంటి సవాల్ ప్రతి సవాళ్ళు కూడా. ఇప్పుడు తాడిపత్రి రాజకీయ రణరంగం మరోసారి బద్దలైంది. ఒకవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్షాస్త్రం, మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కౌంటర్ అటాక్ హెచ్చరికలు. రంగంలోకి దిగిన కాకీలు పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేయడంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణంలో టీడీపీ శ్రేణులు తమ కార్యకర్తలపైన, నాయకులపైన వరుస దాడులకు తెగబడుతున్నారని, దీనికి నిరసనగా స్థానిక గాంధీ కూడలిలో దీక్ష చేపడతామని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అయితే ఈ దీక్ష ప్రకటన వినడమే ఆలస్యం. టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇరకాటంలో పెట్టి తీవ్రంగా దాడులు చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే కొత్తగా గాంధీ కూడలిలో దీక్షలు చేస్తామనడం హాస్యాస్పదమంటూ టీడీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. తాడిపత్రి రాజకీయాలలో గాంధీ కూడలి అనేది ఎప్పుడూ ఒక పవర్ఫుల్ సెంటిమెంట్ స్పేస్. అక్కడే దీక్ష చేసి తీరుతామని పెద్దారెడ్డి పట్టుబడితే, నువ్వు గాంధీ కూడలిలో దీక్ష ఎలా చేస్తావో మేము చూస్తూ ఊరుకోబోం, ఖచ్చితంగా వచ్చి అడ్డుకుంటామంటూ టీడీపీ శ్రేణులు ఓపెన్ ఛాలెంజ్ విసిరాయి. 2 వర్గాల మధ్య సవాల్ ప్రతి సవాళ్లతో తాడిపత్రి పొలిటికల్ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా పీక్స్కి చేరింది. ఏ క్షణంలోనైనా ఇరు వర్గాలు ఘర్షణకు దిగేలా సీన్ క్రియేట్ అవ్వడంతో పట్టణ ప్రజలలో కూడా తీవ్ర ఆందోళన ఇప్పుడు అక్కడ మొదలైంది. 2 వర్గాల పోటీ నినాదాలతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే ముందస్తు చర్యలే శరణ్యమని పోలీసులు భావించారు. అందుకే అర్ధరాత్రి నుంచే స్కెచ్ వేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాన్ని చుట్టుముట్టారు. తెల్లవారేసరికి ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఇక కేవలం పెద్దారెడ్డి నివాసం మాత్రమే కాదు, తాడిపత్రిలోని కీలక కూడళ్లు, మున్సిపల్ ఆఫీసు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా బలగాలను మోహరించారు. సీనియర్ పోలీసు అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదు అంటూ పోలీసులు ఇప్పుడు అక్కడ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి బయట రోడ్డు పైన బైఠాయించే నిరసనకు దిగారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పోలీసుల కనుసన్నల్లో మట్కా గంజాయి సాగు చేస్తున్నారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఉదయం నుంచి మా నెత్తి మీద డ్రోన్లు ఎగరవేస్తున్నారంటూ వారిప్పుడు ఫైర్ అయ్యారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం తాడిపత్రిలోని పరిస్థితి ఒక్కసారిగా రాజకీయ హీట్ నైతే కొనసాగిస్తోంది. పోలీసులు తెలుగుదేశం గుండాలు కలిసి చేస్తున్నారా లేదా? తాడిపత్రిలో బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేస్తారా లేదా? దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూస్తారా లేదా? ప్రజాస్వామ్యాన్ని